హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను. చూడండి, రాగి ముద్దకి నేను ఇక్కడ 2 గిన్నెల నీటిని తీసుకుంటున్నాను. చూడండి, ఈ నీటిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా వేడి చేయాలి. చూడండి, ఈ విధంగా వేడి చేసిన నీటిలోకి చూడండి అదే వేడి చేసిన నీటిలోకి అదే గిన్నెలో నేను ఒక గిన్నె అన్నం తీసుకుంటున్నాను. నేను అన్నంతో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ అన్నం తీసుకుంటున్నానండి. 2 గిన్నెల నీటికి ఒక గిన్నె అన్నం తీసుకోవాలి. మీరు దీన్ని బియ్యంతో కూడా చేసుకోవచ్చు. మీరు బియ్యంతో చేసుకోవాలంటే నీటిని 3 గిన్నెలు తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే బియ్యం అనేది బాగా ఉడకాలి కాబట్టి మీరు 3 గిన్నెల నీటిని తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను ఇక్కడ 2 గిన్నెలే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఉడికిన అన్నంతో చేస్తున్నాను. చూడండి, ఆ అన్నం ఈ విధంగా బాగా మరుగుతుండాలండి. చూడండి, ఈ విధంగా బాగా మరగాలి. ఇలా మరుగుతున్న నీటిలోకి మీరు అదే గిన్నెలో ఒక గిన్నె రాగి పిండి వేయాలండి. 2 గిన్నెల నీటికి ఒక గిన్నె అన్నం, ఒక గిన్నె రాగి పిండి వేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మీరు చూడండి, మీరు మూత పెట్టిన తర్వాత ఇది రాగి పిండి ఉడికిన స్మెల్ వస్తుందండి. మాకు అప్పుడు తెలుస్తుంది రాగి పిండి ఉడికిందని చెప్పేసి. రాగి పిండి అనేది బాగా ఉడకాలండి, లేదంటే ముద్ద అనేది టేస్ట్ బాగుండదు, తినడానికి కూడా అంతగా బాగుండదండి. అందువలన రాగి పిండిని బాగా ఉడికించాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికించాలి. ఈ విధంగా మీరు సంగటి గట్టితో కానీ లేదంటే ఒక గింటితో కానీ ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి. దాన్ని గంటలు కట్టకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. అందుకని ఎప్పుడే హై ఫ్లేమ్లో పెట్టకుండా ముద్దని ఈ విధంగా తిప్పేటప్పుడు మీరు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ముద్ద అనేది గంటలు కట్టకూడదండి, గంటలు కడితే బాగుండదు. సో గంటలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఈ ముద్ద అనేది ఈ మోతాదులో ఉండాలండి. మీకు ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే అందులో కొంచెం వేడి నీళ్లు వేసుకోవచ్చు, లేదు కొంచెం మెత్తగా ఉంది అనుకుంటే ఇంకొంచెం రాగి పిండి వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. మీరు గట్టిగున్నా సరే చేసుకోవచ్చు, మెత్తగున్నా సరే చేసుకోవచ్చు. ముద్ద అనేది మీరు చేసే దానిపైన డిపెండ్ అవుతుందండి. అది గట్టిగా ఉంటే మెత్తగా చేసుకోవచ్చు, మెత్తగా ఉంటే గట్టిగా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని దించి నేనైతే ఒక ప్లేట్లో చేస్తున్నాను అంటే చూడండి, ప్లేట్ పైన కొంచెం వాటరు, చేతికి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే చెయ్యి కొంచెం కాలుతుంది కాబట్టి చెన్నీటితో చేతి చూడండి చెన్నీటిని చేతికి కొంచెం అంటించి ప్లేట్కి కొంచెం వేసేసి ఈ విధంగా రాగి ముద్దని రౌండ్ షేప్లో చేయాలండి. చూడండి, రాగి ముద్ద ఉడికిందంటే చేతికి అంటుకోదండి. ముద్ద అనేది చేతికి అంటుకోదు, లేదంటే అంటుకుంటుంది. చూడండి, ఆ ముద్ద అనేది చేతికి అంటుకోలేదంటే ఉడికింది. ఈ విధంగా ఉండాలండి ముద్ద అనేది. చూడండి, వేడి ముద్ద రెడీ అండి. ఈ మోతాదులో రావాలండి ముద్ద. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.